ఈరోజు మా ఇంట్లో మైసూర్ బజ్జీలు అయితే గోధుమ పిండితో చేసుకున్నాము. ఎప్పుడు మైదాతోనే చేసుకుంటారు కదా! ఈసారి హెల్తీగా మీరు గోధుమ పిండితో అయితే ట్రై చేయండి. నేను లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద అయితే ఇస్తాను. అదైతే చూసేయండి. ఇక్కడ నేను ఆ రోజైతే 11:00 అట్లాగైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. ఇంకా మైసూర్ బజ్జీలు అయితే వేసుకుంటున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. గోధుమ పిండితో చాలా హెల్తీ కదా! మైదా అంత మంచిది కాదు. దీనిలో అయితే ముందు మేము గోధుమ పిండి, 1 కప్పు పెరుగుకి 1.5 కప్పు గోధుమ పిండి, 2 స్పూన్లు బియ్యపు పిండి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లము వేసేసి ఉప్పు, సోడా ఉప్పు కొంచెము వేసేసి అయితే కలిపేసి పక్కన పెట్టుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మైసూర్ బజ్జీలు అయితే వేసుకొని చట్నీ వేసుకొని తిన్నాను. చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ రెసిపీ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. హెల్తీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. లోపలంతా కూడా గోధుమ పిండి చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంది. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.